హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే సార్, జాన్ 20న మన ట్రంప్ ఎవరైతే ఉన్నారో క్యాపిటలిస్ట్ ఆయన సైన్ ఆన్ ఉంది. అయితే మెయిన్గా ఆ రోజు నుంచి చాలా డిఫరెన్షియేషన్స్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చేంజెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి H1కి సంబంధించి అని తెలుస్తూ ఉంది. L1 స్టూడెంట్స్ సంబంధించి టైం పీరియడ్ ఏదో పెంచారని చెప్పేసి, అండ్ మరి కొంతమందికి ఈ ట్రంప్ వర్సెస్ ఈ ఎలాన్ మస్క్ ఏదైతే ఉందో, ఒక పక్కన మాగా అనేదాన్ని సపోర్ట్ చేస్తూ ట్రంప్, ఇంకో పక్కన H1s పరంగా ఎవరైతే ఎంప్లాయీస్ వస్తున్నారో వాళ్ళే నాకు మోస్ట్ ఆఫ్ ది ఎఫిషియంట్ పీపుల్ అని చెప్పేసి ఎలాన్ మస్క్. దీనిపై మీ అప్డేట్ ఏంటి? ట్రంప్ 20th ఈజ్ కమింగ్ ఇన్ టు ద రూలింగ్. మగా వాళ్ళు చెప్తుంది లైన్ ఈజ్ బ్యాక్. ట్రంప్ H1B వీసాలకు వచ్చేసరికి ఆల్రెడీ తన యొక్క భావం తను చెప్పడం జరిగింది. నాకు చాలా రిసోర్సెస్ అవసరం, మేధావులు అవసరం ఉంది, నాకు వీళ్ళందరూ రావాలి, H1B వీసా తోటి మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇండియా యుఎస్కి రప్పించండి అని అడగటం అనేది. ఈ స్టూడెంట్స్ F1 వీసా మీద వెళ్ళినటువంటి స్టూడెంట్స్ తగ్గుతున్నారనేసరికి యూనివర్సిటీలో ఉండేటువంటి ఒక అలజడిని తను ఫేస్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పటం ట్రంప్. కానీ ఎట్లా చూసుకున్నా సరే ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ డౌట్ అపాన్ ద రూలింగ్ ఆఫ్ ట్రంప్. ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పటికీ సెలవులు వెళ్ళి వాళ్ళందరినీ తిరిగి వచ్చేసేయమని చెప్పేసేసి కంపెనీలు కూడా చెప్తున్నాయి. మొదటి కాలేజెస్ చెప్పే ఇప్పుడు కంపెనీలు కూడా మీరు వెనక్కి వచ్చేసేసేయండి అని చెప్పడం జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే ట్రంప్ వారి పార్టీలో ఉండేటువంటి ప్రచారకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఈ ఇమైగ్రేషన్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఏదో బయట దేశస్తులు వచ్చి మన దేశాన్ని నాశనం చేసేస్తున్నారు, దాన్ని ఆదుకోవాలి అన్న దాంతో స్లోగన్ తోటి వెళ్ళటం జరిగింది. బట్ ట్రంప్ నాన్ ఇమైగ్రెంట్స్ వీసాస్ లేకుండా ఉన్న వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా తను చెప్పేస్తున్నాడు, ఐ విల్ పిక్ దెమ్ అండ్ త్రో దెమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తున్నాడు. ఎట్లా అయినా బయట నెట్టేస్తా అంటున్నాడు. దాంట్లో కూడా ఇండియన్స్ ఉండొచ్చు, తెలుగు వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఈ H1B వీసాలో వెళ్ళే వాళ్ళకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అయ్యేది విత్ లా. ఇమీడియట్ డేంజర్ అయితే ఏముండదు విరాట్. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఒక లాని ఏ రెగ్యులేషన్స్ తీసుకున్నావు, ఏ రూల్స్ తీసుకుంటున్నావు అని ఉంటుంది, కానీ పూర్తిగా నిర్మూలించడానికి ఏముండదు. ట్రంప్ లాస్ట్ టైం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ముస్లిం కంట్రీస్ని, ఎక్స్ట్రీమ్ కంట్రీస్ని బ్యాన్ చేశాడు. బ్యాన్డ్ కంట్రీస్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరిని ఇక్కడ రానివ్వకుండా ఆపటానికి ట్రై చేశాడు. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చేమో అని మళ్ళీ ఇంకొక స్టెప్ తీసుకుంటాడేమో అని చెప్పేసి ఒక ఊహాగానాలు ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మెక్సికోన్స్ మీద అతనికి ఎక్కువ మెక్సికన్స్ బార్డర్ కట్టేస్తాను నేను, ఎవడాపుతాడు చూస్తాను సార్ మెక్సికన్ బార్డర్ లాస్ట్ టైం అన్నాడే కానీ కాంగ్రెస్ సపోర్ట్ లేదు తనకి. లో హౌస్ సపోర్ట్ పెద్ద లేదు. ఈసారి అట్లా కాదు, తనకి 2 చోట్ల మెజారిటీ ఉంది. గోడ కట్టేస్తాను నేను, కెనడాకి వార్నింగ్ ఇచ్చాడు, నేను నా కంట్రీలో కలిపేస్తాను జాగ్రత్త, గ్రీన్లాండ్ని నేను కొనేస్తాను ఆప్షన్లో అన్నాడు. అంటే తన భావం ఏంటంటే ఒక రకమైనటువంటి ఈజ్ ఏ స్ట్రిక్ట్ పర్సన్. పాలసీస్ మేకింగ్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వ్యక్తి. ఎటువంటి దాన్ని తన నానుస్తాను, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎక్కువ ఖచ్చితంగా కొనేస్తాను, నేను గోడ కట్టేస్తాను, ఇంకెవరు రానివ్వండి లోపలికి, కాంకరింగ్ బిజినెస్ అనేది డెఫినెట్లీ దానికి ఉంటుంది. అది కంట్రీస్ పరంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కంట్రీస్ పరంగా ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు నాటోకి లాస్ట్ టైం ఏమన్నాడంటే, నాటోకి నీకు పైసా ఏమన్నా ఏం చేసుకుంటారు, ఒకసారి ఉలిక్కిపడ్డ యూరోపియన్ కంట్రీస్, అట్లాంటిక్ తీరాల్లో ఉండేటువంటి కంట్రీస్ అని ఒక్కసారి ఉలిక్కిపడ్డా. అదేంటి డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి? ఎందుకంటే మేజర్ షేర్ అమెరికా ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, వారాలు అందరూ వెనక్కి వచ్చేసేమన్నాడు. వాళ్ళు ఇంకా పని ఏం లేదని పోషించడం తప్ప వేరే పని లేదు, అందరూ వెనక్కి వచ్చేసాడు అన్నాడు. తను ఏంటంటే ప్రాఫిట్ లాస్ లోనే అంతే, కంట్రీని లాస్ అవ్వకూడదు. మెయిన్ తన టార్గెట్ ఏంటంటే చైనా. ఇట్స్ ఫ్యాక్ట్, అది చైనా అనేది బాగా ముందుకెళ్తుంది, అమెరికా దాంతో ఈక్వల్ గా పోటీ పడి ముందుకెళ్ళాలి తప్ప ఇంకా చైనాలో ఆడి అది ఫాలో అవుతున్నారు, ఫాలో అవనివ్వండి, నేను నా కంట్రీని ఇట్లా
తగ్గిస్తానన్నది తప్పు ఆ విధానం. దానికి మెయిన్ ఏంటంటే ట్రంప్ యొక్క ఇదేంటంటే అమెరికా అనేది బాగా పెరగాలి, మేక్ అమెరికా మగా ఏదైతే ఉందో గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా, అది తన మైండ్లో ఉన్న పాలసీ. దాన్ని ఎట్లా పై తీసుకురావాలి, అమెరికా వాట్ వి కాల్ ద టాపెస్ట్ కంట్రీ కింద ఎట్లా రిమైండ్ చేయాలి. తన ఉద్దేశం ఏంటంటే ఇంకొకరి దాంట్లో వ్యవహారాల్లో మనం వేలు పెట్టుకుంటామంటే మనం బిగ్గెస్ట్ కంట్రీ అవుతాం. ఎంత ఇదంటే ఇజ్రాయెల్ కామ్గా అయిపోయింది. ఓకే. ఇజ్రాయెల్ అనేవారు గొడవ పెట్టినటువంటి కంట్రీ, లేకపోతే ట్రంప్ వస్తున్నాడు సపోర్ట్ ఇవ్వడు, రేపోతే మనకి ఇచ్చే సపోర్ట్ బైడెనే ఇస్తాడు. ఆపుకున్నారు. యుద్ధం ఆపేసేసి టోటల్గా కాంప్రమైజ్కి వచ్చేసాడు. కాంప్రమైజ్ అంటే తనంటే భయపడతారు. కరెక్టే, అది పాలసీ తన వరకు. ఆ పాలసీ అనేది అమెరికన్స్కి ఆ మనకి ఇండియా ఉన్నామండి, మనం ఇక్కడ కూర్చున్నాం, మనకేం తెలుస్తుంది అక్కడ కష్టాలు. అక్కడ లోపల ఉన్న వాళ్ళకి దేశానికి ఉండేటువంటి ప్రేమ, వాళ్ళకు ఉండేటువంటి అభిమానానికి వాళ్ళు చెప్పేది కరెక్టే. మనకు అనవసరమైన విషయం, వాళ్ళకి అది కరెక్ట్. ఎట్లాగా ఇప్పుడు ఉండేటువంటి ఈ ఇమైగ్రేషన్, నాన్ ఇమైగ్రేషన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, నాన్ ఇమైగ్రేషన్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పటివరకు మన ఇష్టం వచ్చినట్టు ఆటలాడటానికి లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏది చిన్నది తీసుకోవాలన్నా ఇండియన్ అక్కడ వేరే కంట్రీలో ఉన్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. వీసాల దగ్గర కానీ, ఈ గ్రీన్ కార్డ్ దగ్గర కానీ నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి అవ్వదు. షిఫ్ట్ అవుతాము వెంటనే, ఏ కంపెనీ కాస్త కంపెనీలోకి వెళ్ళిపోతాను నేను, అక్కడ కంపెనీ ఇండియాలో బెదిరించినట్టు అక్కడ కంపెనీలు బెదిరిస్తాను నేను, లేకపోతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పడం కాదు. నువ్వు నీ లిమిట్స్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటావు. బట్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో బిగ్గెస్ట్ డేంజర్. లాస్ అమెండ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. అప్పుడు కూడా ట్రంప్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేకమైన కేసులు పడ్డాయి. అంత ఈజీ కాదు ఒక లాని అమెండ్ చేయాలంటే. పాలసీస్ అండ్ ఈ గైడ్లైన్స్ అనేది, ఫ్రేమింగ్ అనేది ఉండే లాస్ బట్టి కొంచెం అటు ఇటు మారుస్తారు తప్ప పెద్ద ఇమీడియట్ డేంజర్ అనేది ఏమిది రాదు. సో స్టిల్ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఫర్ స్కిల్డ్ పీపుల్ అని చెప్పవచ్చు. డెఫినెట్లీ. సో అండ్ ఎవరైతే హెచ్ఓకి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు అండి, గైడెన్స్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.